నమస్తే. వైఎస్ఆర్‌సీపీకి ఒక సెగ తగులుతుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంక్ ఖచ్చితంగా చీలిక రాబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో బాగా చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానంగా ఇటీవల వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి నేతలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనందరికీ తెలుసు. ఇట్లాంటి క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులంతా ఏకమై ఆ పార్టీకి సపోర్ట్ చేయొద్దు అన్న ఆలోచనతో ఉన్నట్లు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే, మొత్తానికైతే దానికి బలం చేకూరే విధంగా తాజాగా ఒక ఘటన జరిగింది. అదేంటంటే, విజయవాడలో మల్లాది విష్ణుకు ఎక్కడి నుంచి అయితే గతంలో పోటీ చేశారో అక్కడే అవకాశం ఇవ్వాలి అని కాపు జేఏసీ ఒక మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకుంది. ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు వైసీపీకి సపోర్ట్ చెయ్యం అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఇదే వైసీపీలో ఆసక్తికరమైనటువంటి చర్చ బాగా జరుగుతుంది. వాస్తవానికి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాపు జేఏసీ నేతలు. ఏమని అంటే, మల్లాది విష్ణుకు కాకుండా వేరే వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయన గెలవడం సరికదా, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య విభేదాలు అనేది ఒక్కసారిగా బయటపడినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి సందర్భంలో మల్లాది విష్ణు మా కాపు నేతగా ఉన్నటువంటి వంగవీటి రంగ ఆయనకు ప్రధానమైనటువంటి అనుచరుడు కాబట్టి ఆయనకు గతంలో ఎక్కడైతే గెలుపొందారో అక్కడి నుంచే అవకాశం కల్పించాలి. మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గాన్ని కేటాయించి మళ్ళీ ఆయన అక్కడ మేము గెలిపించుకుని తీరుతాం అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రకటన చేశారు. ఒక రకంగా ఆలోచించాలంటే చాలా ఇష్యూని తీసుకొచ్చారు. ముఖ్యంగా వంగవీటి రంగాన్ని తీసుకొచ్చారు, కాపు నేతలని తీసుకొచ్చారు. కాపు నేతలకి మల్లాది విష్ణు సపోర్టుగా ఉన్నారు, మేమంతా గెలిపించుకొని తీరుతామని అదొక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొచ్చారు. సో ఇలాంటి ఈక్వేషన్స్తో మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం, మేము బలపరిచి లాస్ట్ టైం మేము గెలిపించుకున్నాం కాబట్టి ఈసారి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపులంతా ఏకమై మల్లాది విష్ణుని గెలిపించుకుంటాం, మీరు ఆలోచించుకోవాలి మళ్ళీ, లేదంటే మాత్రం ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది అని కాపు జేఏసీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి ఒక అంశాన్ని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఇదే ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో రకరకాల అభిప్రాయాలు, బుజ్జగింపులు, కొంతమంది అయితే ధిక్కార స్వరం, పార్టీలో మాకు సముచితమైనటువంటి స్థానం లేదు, ఇదిలా ఉంటే కొంతమంది పార్టీని వీడుతున్నారు, రాజీనామాలు చేస్తున్నారు, పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మల్లాది విష్ణు అంశానికి సంబంధించి కాపు జేఏసీ ఆయన్ని బలపరుస్తూ ఒకవేళ ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది వైఎస్ఆర్‌సీపీకి అనే మాటను చెప్పడం ఇప్పుడు కీలకంగా మారింది. మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఈ టికెట్ల వ్యవహారంలో అధినేత తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారబోతుంది.